మెదక్ జిల్లా మోసాయిపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామంతపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మతిస్థిమితం లేని మహిళను ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఈ నెల 10న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న యువకులు రోడ్డుపై వెళ్తున్న మహిళ కనిపించగా ఆమెను తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. రామంతపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బర్రె తప్పిపోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బల్కొండకు చెందిన మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలి మెదక్ భరోసా కేంద్రానికి తరలించిన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, అనుష, మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క ఘటన అనేది ఆలస్యంలోకి వచ్చింది. ఈ నెల 8వ తారీఖు నాడు ముగ్గురు యువకులు ఆ మతిస్థిమితం లేని మహిళలను త్రాగిన మత్తులో ఆమెపై అత్యాచారం చేశారు. అయితే ఈ నెల 10వ తేదీన రామంతపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన గేదె పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ గేదె కోసం సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏదైతే సీసీ కెమెరా పరిశీలించిన తర్వాత ఈ ముగ్గురు నిందితులను అదుపులో తీసుకోవడం జరిగింది. అనుష, ఆ నిందితులను అదుపులో తీసుకుని పూర్తిగా విచారిస్తున్నారు. ఈ యొక్క బాధిత మహిళ మధ్యస్థం అయితే దాదాపుగా 30 సంవత్సరాల వయసులో ఉంటుంది. ఈ యువతి కామారెడ్డి జిల్లా బాల్కొండ గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. ఈ మహిళను ఎవరైతే సామూహిక అత్యాచార ఘటనకు బాధితురాలైన ఈ మహిళను మెదక్ జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రాలను తరలించారు. అనుష. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ.